ఈ 5 నియోజకవర్గాల ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాల అభివృద్ధి సాధనకై ఆదోని నేటికి 80 రోజులు దాటి 83వ రోజు చేరుకుంది. మరి ఈ యొక్క ఉద్యమాన్ని అనేక రూపాల్లో మేము చేపట్టడం జరిగింది. కూడా సమర్పించడం అయినది. అయినా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ కల్లగుట్లకు రావడం జరిగింది. మేము జేఏసీగా మరి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికై మరి ఈ ప్రాంత ప్రజల యొక్క వలస నివారణలు అయితేనేమి, పరిపాలన సౌలభ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాలంటే మాకు ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఒక మహాంతరమైనటువంటి ఉద్యమాన్ని మేము చేపడితే మరి ఈ యొక్క ఉద్యమాల్లో భాగంగా నేడు జేఏసీ మరి అట్లానే విద్యార్థి జేఏసీలు కూడా మేము ఎమ్మిగనూరు చేరుకొని కల్లగుట్ల గ్రామానికి వెళ్ళాలంటే మరి అధికారికంగా మరి ఎస్పీ గారు మరి ఆదేశాలు ఇచ్చి మరి సంబంధిత ఆదోని పోలీస్ స్టేషన్ 3 టౌన్ కి సంబంధించిన సిఐ గారికి ఆదేశాలు ఇస్తే మా జేఏసీ నాయకులు తీసుకెళ్లి ఖచ్చితంగా మిమ్మల్ని సీఎంతో కల్పిస్తామని చెప్పి ఆమె ఇవ్వడం, మరి మా వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంతో మరి మిగతా మేము మాకు ఉన్నటువంటి ఎత్తుగడలో మా ఆలోచన విధానాలతో మేము ఖచ్చితంగా ఆ సభలో చేరుకోవాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి అక్కడ భారీ ఎత్తున మరి నిరసన తెలపడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా మేము జేఏసీ నాయకత్వంలో మరి ఆ ప్రాంగణంలోకి మేము కూడా జనంలో కలిసిపోయి ఆ జనంలో మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ యొక్క జెండాను కూడా మేము అక్కడ పైన తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ జెండాను పైకి ఎత్తి మేము చూపించామో మా డిమాండ్స్ మరి వెంటనే పోలీసు ఉన్నత అధికారులు కూడా మా జేఏసీ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సంఘంలో కూడా నేను ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాము. మేము యువకుల పాదయాత్ర అభివృద్ధి చెందాలి. ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో మేము దాదాపు 83 రోజులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం మీరు చూస్తూ 3 జిల్లాలు కూడా ప్రకటించారు. మరి ఆదోని జిల్లాగా ప్రకటిస్తే లేదు బడ్జెట్ మీకు ఇబ్బంది అవుతుందా, మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఈ రోజు మీరు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అందులో జేఏసీ సంబంధించినటువంటి ఒక యాక్ట్ వికలాంగుడు మరి సమత వెంకటేష్ అని చెప్పి నినాదేసి సరళవా కూర్చోపోతే తెలుసులే అని చెప్పి సాక్షాత్ సీఎం గారే చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఏదైతే అధికారం చేపట్టడానికి పాదయాత్ర చేశారు, ప్రజల యొక్క మనోభావాలు అయితేనే కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మీరు పాదయాత్ర చేసినారు. అధికారంలోకి వస్తేనే మరి ప్రజల యొక్క ఈ ప్రాంత కష్ట సుఖాలన్నీ కూడా మర్చిపోయి మీరు ఈ రోజు మీరు అధికార దానంతోనే మమ్మల్ని మోసగించి మా జేఏసీ నాయకులు కూడా అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇది మీకు ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించకూడదని చెప్పి మీకు ఆ యొక్క ఆలోచన ఉంది. మరి ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించి ఈ రోజు మాకు అర్థం కూడా అయింది. అక్కడ ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఇంత పెద్ద ఉద్యమం చేస్తుంది కదా, దీని పట్ల ఎక్కడ కూడా మిమ్మల్ని ఓటేసి గెలిపించుకోలేదా మేము ఆదోని ప్రాంత కాన్స్టిట్యూషన్ 5 నియోజకవర్గాలు ఎక్కడైతే జయనాథ్ రెడ్డి అడుగుతున్నారో మాకు కూడా ఎమ్మిగనూరు జిల్లా కావాలని, ఆ ప్రాంతంలోనే ఆదోని జిల్లా కావాలని చెప్పి 99% పబ్లిక్ అది ఉంది అవేర్నెస్. ఆదోని జిల్లాగా
ఈ 5 ప్రాంతాల ప్రజల తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ మనకు మీడియా నుంచి నిజంగా మనకు జరిగిండే అన్యాయాన్ని ఈరోజు మనం ఖండించాలని మీ మీడియా మిత్రులను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు జరిగిన విషయం ఏమంటే 83 రోజులుగా మనం ఇక్కడ చాలా శాంతియుతంగా మనము చాలా ఏది అంటే మనం ఎక్కడ కూడా ప్రజానికానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి మన ఏరియా దానికి పర్మిషన్ కు మనము ఇక్కడ సిఐకి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మాకు ఈ వినతి పత్రాన్ని ఇస్తామనేసి మనము అడగడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని ఇవ్వడానికి పర్మిషన్స్ ఇప్పిస్తాము, మేమే తీసుకెళ్లి మీతో ఇప్పిస్తామని చెప్పి పోలీసులు నమ్మగలిగినారు. ఇక్కడ ఎస్పీ మనకు నమ్మ పలికినందుకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా జేఏసీ నాయకుల్ని అందరినీ మేము ఇప్పుడు పోదాము కొంతసేపు కూర్చోండి అని చెప్పి కూర్చోపెట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా సాయంత్రం 5 గంటలు అయినా కూడా ఇప్పటి వరకు మా జేఏసీ నాయకుల్ని అక్కడే కట్టడి చేసి కూర్చోపెట్టారు. సో ఇది చాలా తీవ్రంగా ఖండించబడిన విషయం అండి ఇది. ఎందుకంటే మేము శాంతియుతంగా పోయి మన వినతి పత్రాన్ని ఇస్తామని అడిగాము, ఆ పర్మిషన్ ఇవ్వకుండా మన గొంతు నిలవడానికి ప్రయత్నం చేసిండేది రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరిగిందని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే 5 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి మన జేఏసీ తరఫులు అందరూ రిప్రజెంటేటివ్స్ ని ఇక్కడ బంధించడం జరిగింది. ఈ రోజు ఎమ్మింగనూరు నుంచి కూడా మన జేఏసీ వాళ్ళు ఆదోని జిల్లా కావాలా అని వాళ్ళ గొంతును వినిపయడానికి మనం అక్కడ పోతా ఉంటే వాళ్ళని కూడా వాళ్ళు కట్టడి చేసి స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది. ఇది చాలా శోచనీయ విషయం అండి. ఇది మనకు వాళ్ళు నిజంగానే మనకు పోలీస్ యంత్రాంగం ఈ రోజు మనకు విజయం సాధించామేమో, వాళ్ళని కూర్చోబెట్టి జేఏసీ నాయకులందరినీ తర్వాత జేఏసీ స్టూడెంట్స్ నాయకుల్ని అందరినీ కట్టడి చేసి వాళ్ళు విజయం సాధించారు అనుకుంటున్నారేమో. ఇది విజయం మాదండి. ఇది ఈరోజు మీరు ఏదైతే మీరు మమ్మల్ని గొంతు ఆంధ్రప్రదేశ్ మొత్తం మమ్మల్ని చూస్తా ఉంది. ఈ మన వాయిస్ ని మొత్తం ఆంధ్రప్రదేశ్ వినిపిస్తాము. మీరు ఈ రోజు కాకపోయినా రేపు మనము ప్రజల్లోకి మీరు రావాల్సిందే. ఈ రోజు మీరు మా వినతి పత్రాన్ని తిరస్కరిస్తే రేపటికైనా మీరు వచ్చినప్పుడు మేము తిరస్కరించాల్సి వస్తుంది. ఆ సమయాన్ని మీరు ఆసన్నం కానీయకుండా ఎంత తొందరలో అయితే అంత తొందరలో మన ఆదోని జిల్లా విషయాన్ని మీరు గమనించి మన ఆదోని జిల్లాని ప్రకటించాలని మన సీఎం గారికి వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఈ రోజుకి కూడా శాంతియుతంగానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాము. ఈ పోరాటం ఇక్కడికే ఆగదు. మీ నుంచి మాకు ఒక ఆశ్వాసం వస్తే గాని ఈ పోరాటం ఆగడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఇది ప్రజల ఉద్యమంగా మారింది. మీరు ఎక్కడైతే బలంగా అభివృద్ధి కావాలి అని మీరు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో అదే అభివృద్ధి ఉంది అనేది మీరు మాకు చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదండి. ఈ పోరాటాన్ని ఇంకా మనకు ఉర్రెత్తుల ఊపడానికే మీరు ఈ అన్ని చర్యలు చేస్తున్నారు. ఈ చర్యలతో మా జేఏసీని కానివ్వండి, మా 5 ప్రాంతాల ప్రజల మనోభావాల్ని కానీ మీరు దెబ్బతీస్తే మన ఉద్యమం ఇక్కడికి ఆగదు. సో దయచేసి దీన్ని మీరు
ఆదోని జిల్లా ఇవ్వాలని దాదాపుగా ఉప సబ్ కమిటీని కలవడం జరిగింది అమరావతిలోన. తర్వాత వచ్చేసి మనకు ఎమ్మిగనూరు ప్రాంతంలో కలుగుట్ల గ్రామంలోన 6వ తేదీ ఈ రోజు సీఎం గారు వస్తున్నారనే ఉద్దేశంతో గత వారం రోజుల నుంచి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే గారితో మా గోడు వినిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది, వాళ్ళని అడగడం జరిగింది. అయితే వారు మిమ్మల్ని పిలుచుకెళ్తాము, మేము పాస్ ఇప్పిస్తాము, అన్ని ఇప్పిస్తామని మభ్యపెట్టి మమ్మల్ని ఎమ్మిగనూరు వరకు తీసుకెళ్లి ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో మా జేఏసీ నాయకులందరినీ అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న జిల్లా కావాలని 23వ రోజుకు చేరుకున్నటువంటి రిలే నిరాహార దీక్షను కనీసం దృష్టిలో ఉంచుకోలేదు. సీఎం గారు మన ప్రాంతానికి వస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య, మేజర్ సమస్య, ప్రధానమైన సమస్య ఆదోని జిల్లా ప్రకటిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చెబుతున్నటువంటి మాట. అయితే ఈ రోజు సీఎం గారితో కలవడానికి అవకాశం ఉండి మీరు కలిసి కూడా ఎందుకు ఆదోని జిల్లా విషయంలో ఎందుకు మాట్లాడలేదనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు వారి యొక్క డిమాండ్ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ వదలలేకపోవడం ఎందుకనేసి ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఆయనకి తెలియజేయాలి, ఎందుకు వదలలేదని అడగాలనుకున్నారు. మార్గం మధ్యలోనే విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడము, జేఏసీ నాయకులను మభ్యపెట్టడము, ఇది అప్రజాస్వామ్యంగా ఈ వ్యవస్థ నడుస్తుందనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి సీఎం గారికి మేము చెప్పేది ఏంటంటే, మేము అక్కడికి ప్రజాస్వామ్యబద్ధంగా మీ దగ్గరికి వచ్చి ఆదోని జిల్లా విషయమై నిరసన తెలపాలనుకున్నాము. అక్కడ మా జెండా చూపి ఆదోని జిల్లా గురించి అడిగాము, కానీ మేము ఏది కూడా మీ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. మా ఆదోని జిల్లా గురించి మా నాయకులు ఎట్లా మర్చిపోయారు, వాళ్ళ పదవుల కోసం మా జిల్లా సమస్యను మర్చిపోయారు. ఈ విధంగానే మీ దృష్టికి జిల్లా విషయం తీసుకురావాలనుకున్నాము. మీ అధికార యంత్రాంగం మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి పోలీసు స్టేషన్ కి తరలించి అరెస్ట్ చేయడము చాలా బాధాకరం. తొందరలో మీరు ఆదోని జిల్లా ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ 3 పార్టీలకు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్తారని ప్రజలు తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, జేఏసీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి.